పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? బైబిల్ రాశారా మీరు? అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను. పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అని ఆదాముకు చెప్పినప్పుడు, మరి ఆదాము పండు తినగానే చనిపోయాడా లేదా? మన సహోదరుడు చెప్పినట్టుగా పాపము చేసినందుకే శారీరక మరణము అందరికీ రావట్లేదు. అందరికి సంప్రాప్తమయ్యేది ఏంటంటే సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వినేటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభముల వందనాలు. ఈ దినము లేఖనాలోంచి అనేక మంది అపార్థం చేసినటువంటి లేఖనాన్ని ఒకదాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి సహోదరుడు చనిపోయాడు, గంటల ప్రకాష్ బ్రదరు. ఆయన మంచి వక్త. అయితే మరి ఆయన జన్మ పాపం గురించి ఒక లేఖనాన్ని అపార్థం చేసినట్టుగా నాకు అనిపించింది. ఆ సహోదరుడు చెప్పినటువంటి మెసేజ్ని ఎవరో సహోదరుడు మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో పెట్టారు. ఆ వీడియో నేను చూశాను. కాబట్టి అందులో సహోదరుడు మరి ఒక లేఖనాన్ని చదివి మరి పూర్తిగా అపార్థం చేసినట్టుగా నాకు అనిపించింది. ఆ లేఖనాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. అదేమిటంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ మాటను పట్టుకొని మరి సహోదరుడు ఏమంటున్నాడంటే, పాపము చేసినందువలనే అందరూ చనిపోతున్నారు. కాబట్టి ఆదాము నుంచి మరి జన్మ పాపము అనేది స్వభావ సిద్ధముగా అందరిలోకి వస్తుంది కాబట్టి మరి మరణిస్తున్నారు అనేది సహోదరుడు చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున నేను ఆ సహోదరుడు చెప్పిన మాటకు మరి అంగీకరించట్లేదు. కాబట్టి ఆయన అక్కడ తప్పుడు వ్యాఖ్యానం చేశాడని నాకు అనిపించింది. ఎందుకంటే మనుషులందరూ పాపము చేసి మరి మరణిస్తున్నారు అనేది తప్పు. ఎందుకంటే శరీర మరణం అనేది దేవుడు పెట్టిందే తప్ప ఇది పాపము చేసినందువల్ల వచ్చిన మరణము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా. శరీర మరణం అనేది దేవుడు పెట్టిందే తప్ప పాపము చేసినందువలన, ఆజ్ఞ అతిక్రమించినందువలన వచ్చిన మరణము కాదు. అంటే మరణం అంటే మన సహోదరుడికి అర్థం కాల. మనిషికి 2 మరణాలు ఉన్నాయన్న సంగతి మనకు బైబిల్ చెప్తుంది స్పష్టంగా. కాబట్టి మొదటి మరణం అంటే శరీరము నుండి ప్రాణము లేక ఆత్మ వెళ్ళిపోవడం, అది శారీరక మరణము, సహజ మరణం. అలా కాకుండా మరి పాపము చేయడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చే మరణం ఏంటంటే బాధ, వేదన, శిక్ష. మరి ధనవంతుడు లాజరు వీరిద్దరూ మరణించారు. వీళ్ళిద్దరూ పాతాళానికి వెళ్ళారు. అయితే ఒకళ్ళు మరి నీతిమంతుడిగా లాజరు అబ్రహాం రొమ్మున అనుకోవడానికి పంపబడ్డాడు. అలాగే భూమి మీద ఇష్టానుసారంగా బతికి దేవుడు అంటే లెక్క లేకుండా బతికినటువంటి ధనవంతుడు మరి పాతాళంలో ఆయన ఆత్మ వేదన పడుతుంది. కాబట్టి అది 2వ మరణం. సహజ మరణం అనేది ఇద్దరికి వచ్చింది. ఇక్కడ పాపం చేయకపోయినా ఆయన చనిపోయాడు, ఈయన పాపం చేసినా ఈయన చనిపోయాడు. ఇద్దరికి ఇది సహజము. కాబట్టి సహజ మరణానికి దేవుడు మరి నరకంలో ఆత్మకు విధించేటువంటి మరణం అంటే అదే వేదన, బాధ, శిక్ష. కాబట్టి దాన్ని కూడా మరణం కిందే దేవుడు తెలియజేశాడు. కాబట్టి మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీరము నుండి ఆత్మ విడిపోవడం, అది మరణమే అని చెప్పాడు. అలాగనే మళ్ళా పాపము చేయడం వలన, ఆజ్ఞ అతిక్రమించడం వలన 2వ మరణము అంటే వేదన, బాధ కలిగించేది కూడా మరణంగానే చెప్పాడు. అయితే మొదటి మరణాన్ని
యేసుక్రీస్తు వారు మరి నిద్ర అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆదాము మరి చనిపోయాడు. అది ఆయనకు శరీర మరణము, అలాగనే ఇవి 2 కూడా ఒకసారే జరగల. శరీర మరణం అనేది 930 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి పాపం చేసినప్పుడు మరణం మాత్రం వెంటనే వచ్చింది. కాబట్టి ఇది ఈ పండు తిను దినమున నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా చనిపోవడం అంటే ఆయన పండు తిన్న తర్వాత ఏదేను తోటలో నుంచి బయటికి నెట్టబడ్డాడు. ఇదేమిటంటే దేవునికి ఎడబాటు, అంటే దేవునికి దూరం అవటమే మరణము. అలాగనే దేవునికి దూరం అవటం ఒకటి, రెండవది మరి మరణం అంటే బాధ, శిక్ష కూడా ఆయనకి వచ్చింది. కాబట్టి ఈ మరణానికి, సహజ మరణానికి, పాపం వల్ల వచ్చే మరణానికి తేడా తెలియకుండా అందరూ పాపము చేసి చనిపోతారని చెప్పి మన సహోదరు అంటే శారీరక మరణం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే గంటలో పుట్టిన పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, 2 రోజుల పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, పిండంగా ఉన్నవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అని వాళ్ళు కూడా ఏదో జన్మ పాపం ఉంది కనుకనే చనిపోతున్నారని చెప్పి చెప్తున్నాడు. అలాగనే 14వ వచనంలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమం బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను. ఆదాము కాడ్నుంచి మోషే దాకా పాపము చేయకపోయినా చేయని వారి మీద కూడా మరణమేలేను అనగానే ఇదిగో అంటే ఇక్కడ పాపము చేయలేదని కాదు, ఆదాము లాంటి పాపం చేయలేదు కానీ ఏదో ఒక పాపం చేశాడు, అందుకనే మరణిస్తున్నారు అందరూ అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా అది కాదండి. నిజంగా చాలామంది నీతిమంతులు ఉన్నారు. అయితే ఆ నీతిమంతులు మరి ఆదాము నుంచి మోషే దాకా మరణం ఏలినంటే ఆ కాలంలో పాపము చేయని వారి మీద కూడా శిక్ష వచ్చింది, బాధపడ్డారు, వేదన పడ్డారు అని చెప్పడం కొరకే అక్కడ మరణం ఏలేను అంటున్నాడు. అంటే మరణం అంటే శ్రమ పెత్తనం చేసింది, శ్రమ వచ్చేసింది. పాపం చేయని వారి మీద కూడా శ్రమ, అంటే మరణం అంటే శ్రమ అనే సంగతి అర్థం కావాలి. అంతే తప్ప ఇదిగో శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయేటువంటి సహజ మరణం కాదు. ఎందుకంటే దేవుడు సహజ మరణాన్ని దేవుడే అందరికీ పెట్టాడు. కాబట్టి సహజ మరణం అనేది మనకు చక్కగా లోకా గారు తెలియజేశాడు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి ముందు మనం సహోదరుడు మాటలు కొన్ని విందాము. ఎందుకంటే ఆయన ఆ మాటలు విని నిజంగా అవన్నీ అలాగే ఉన్నాయా లేదనేది కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. అది సహజంగా శారీరక మరణమా లేకపోతే పాపం వల్ల వచ్చేటువంటి వేదనకరమైనటువంటి రెండవ మరణం అనేది మనం ఖచ్చితంగా ఆలోచిద్దాము. నా ప్రశ్న ఏంటంటే, పులిబిడ్డలకి జన్మతః పాపం లేకపోతే చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, ఒక్కరోజు బిడ్డలు, కొన్ని గంటల బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళలో పాపం లేదు కదా, వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? అంటే పాపం వల్ల కాని మరణం కూడా వస్తుందా? కొత్త బైబిల్ రాశారా మీరు? కాబట్టి మన సహోదరుడు ఏమంటున్నాడంటే, పాపము చేయకపోయినా సరే పాపము చేయని వారి మీద కూడా పాపం వచ్చింది అనే మాటలు మనకి సహోదరుడు తెలియజేశాడు. కాబట్టి ఈ దినము మరి మనం ఆలోచిద్దాము. ఎందుకంటే అసలు నిజంగా మరణము అంటే 2 రకాలైన సంగతి మనకు తెలుసు. శారీరక మరణం ఒకటి, ఆత్మీయంగా మరణం ఒకటి. శారీరక మరణం అనేది మరి దేవుడు పెట్టిందే. అది ఎలా అంటే మనకు అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో 26, 27 వచనాలలో, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కొనగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమెరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. అంటే ఇక్కడ మరి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని తన్ను వెతుకు నిమిత్తం, అంటే దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన గురించి పరిపూర్ణ జ్ఞానం అర్థం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి
దేవుని స్తుతించి ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఇదిగో ఇక్కడ నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. వారు ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవించలేరు. ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవించరు. అంటే పొలిమేరలు అంటే ఈ భూమికి కూడా హద్దులు నియమించాడు. కాబట్టి కొంతవరకు ఈ భూమి మీద భూమికి ఉన్నటువంటి పరిధులు ఉన్నాయి. అక్కడ తప్ప ఇంకా మానవుడు ఎక్కడ జీవించలేడు. వారికి ఒక నిర్ణయ కాలాన్ని నియమించాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనందరము మరి ఇక్కడ చనిపోయిన తర్వాత దేవుని యొద్దకి వెళ్ళాలి. ఇది ఒక నియమం. ఇది ఎప్పటిదయ్యా అంటే జగత్తు పునాది వేయబడక ముందే దేవుడి యొక్క నిర్ణయం. ఎందుకంటే మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చదువుతుంటే మనకు చక్కగా అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఆ నిర్ణయం అనేది తెలియకుండా, దేవుని నిర్ణయం తెలియకుండా మరి మనం శరీర మరణాన్ని కూడా మనం పాపం చేస్తేనే వచ్చిందనుకోవటం తప్పు. అక్కడ ఏముందంటే 4వ వచనం నుంచి 6 కలిసి ఉన్నాయి, చదువుతున్నా. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట, దేవుని ఎదుట, తన ఎదుట. ఎందుకు? మన భూమి మీదనే ఇక్కడుండి ఇక్కడే శరీరంతో ఉంటే, ఎల్లకాలం ఇక్కడే ఉంటే దేవుని ఎదుటికి ఎప్పుడు పోతాం? దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఖచ్చితంగా కొంతకాలం ఆయన ఇచ్చాడు. ఎవరికి ఎంతెంత ఆయుష్కాలం ఇచ్చాడు అన్నది ఆయన ఇష్టం. కాబట్టి కూడా తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చిత్తం ఎవరిదయ్యా అంటే దేవునిదే. ఇది ఎవరు కూడా ఆయన ఆలోచించుకున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. 10వ వచనం ఏమన్నాడంటే, అంటే మనం అందరం ఆయన ముందు పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబడాలి క్రీస్తు ద్వారా. కాబట్టి ఈ సంకల్పాన్ని బట్టి అంటున్నాడు. 10వ వచనం ఏమన్నాడు? ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఈ భూమి మీదకి ఒక్కొక్కరిని మన తల్లి గర్భాల ద్వారా పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడే మనకు ఆయుష్కాలాన్ని మరి ఇచ్చినట్టుగా మనందరం కూడా కొంతకాలం బతికి తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గరికి అందరం వెళ్ళాలి. మన్నైనది వెనకటి వలనే మన్ను కావాలి. మరి దేవుడు తాను దయచేసినటువంటి ఆత్మ మరలా దేవుని చెంతకు చేరాలనేది ఒక నియమం. కాబట్టి ఈ నియమం అనేది దేవుడే పెట్టాడు తప్ప ఇది మనుషులు మరి తెచ్చుకున్నటువంటి మరణము శారీరక మరణం కాదు అన్న సంగతి మనకి అర్థం కావాలి. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్కాలాన్ని ఆయన నియమించాడు. కాలం తీరిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకనే 90 కీర్తనలో కూడా మోషే గారు అంటాడు, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, మనుషులను మట్టిగా మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని చెప్పి నువ్వు వాళ్ళందరిని పిలుస్తున్నావు అని చెప్పి ఇక్కడ 90 కీర్తనలో మోషే గారు చెప్పాడు. కాబట్టి మనందరం కూడా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ జనరల్గా సహజమైన మరణం అనేది దేవుడే పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగనే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట మరి పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అని ఆదాముకు చెప్పినప్పుడు మరి ఆదాము పండు తినగానే చనిపోయాడా లేదా అనేది మనము కొన్ని మాటలు చూద్దాము. ఎందుకంటే ఆయన పండు తినగానే మన సహోదరుడు చెప్పినట్టుగా అందరూ పాపం చేసి మరి చనిపోతున్నారు అంటే శారీరకంగా అందరూ పాపం చేసి చనిపోతున్నారు అంటున్నాడు. పాపము చేసినందువలన అందరూ చనిపోవట్లేదు, ఇది సహజ మరణం. కాబట్టి ఇక్కడ మరి వీళ్ళకి వచ్చిన మరణం ఏంటి? అంటే పండు తినదినమన నిశ్చయముగా చచ్చెదవు అంటే వీళ్ళకి వచ్చిన మరణం ఏమిటంటే ఆత్మ సంబంధమైనది తప్ప శారీరక సంబంధమైనది కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మరణం కూడా మరణం అంటే అదేంటో మనకు అర్థం కావాలంటే మనము మరి యేసుక్రీస్తు వారు ధనవంతుడు లాజరు చెప్పినటువంటి దాని దగ్గర మనం చూస్తే ఖచ్చితంగా పాతాళములో వేదన పడటమే మరణముగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వేదన అనేది మొట్టమొదట వీళ్ళు పండు తిన్న వెంటనే
తప్పు చేసిన వెంటనే, ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే ఆ మరణం వచ్చింది. ఏది? వేదన, బాధ, శిక్ష. ఆత్మను గురించినటువంటి బాధ అనేది దాన్ని మరణంతో దేవుడు పోల్చాడు. ఏది? పూర్వకాలంలోనేమో భూమి మీదనే వాళ్లకు శిక్ష ఖరారైంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ రెండవ మరణానికి శిక్ష పాతాళంలో పడుతుందన్న సంగతి మనకు అక్కడ వివరంగా తెలియబడింది. కాబట్టి మరి వీళ్ళకు పండు తిన్న వెంటనే ఏ మరణం వచ్చిందయ్యా అంటే దేవునికి వెడబాటు అయ్యేటిదే వచ్చిందన్న సంగతి మనకి లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలా పండు తిన్న వెంటనే మరి వీళ్ళకి ఏ శిక్ష వచ్చిందా అంటే పాపం వలన వచ్చే జీతం, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చేటువంటి మరణం వచ్చింది. ఆ మరణం ఏమిటంటే దేవుని నుండి దూరం కావడము. మరి లోక సంబంధంగా ఈ భూమి మీదనే వాళ్లకు మరణము, వేదన వచ్చిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. చదువుదాము. ఆదికాండము 3:16. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి వెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఈలును. అంటే పండు తిన్న వెంటనే ఈమెకు వచ్చినటువంటి శిక్ష ఏంటంటే మొట్టమొదట ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవునికి ఎడబాటు కలిగింది. ఆ తర్వాత శిక్ష అంటే వెంటనే జరిగింది. కానీ మరణం అయితే వీళ్లకు వెంటనే, శారీరక మరణం అయితే వెంటనే రాలేదు. మరి ఆ రకంగా మరి ఆయన దేవుని దగ్గర నుంచి వెళ్ళగొట్టబడ్డ తర్వాత మరి ఆదాము గారు కూడా 930 సంవత్సరాలు బతికినట్టుగా మనకుంది. కాబట్టి శరీర మరణం అనేది దేవుని ఇష్టమే తప్ప పాపం చేసినందువల్ల వచ్చింది కాదు అన్న సంగతి మనకి అర్థం కావాలి. అలాగనే మరి ఆదాముకు వచ్చినటువంటి శిక్ష ఆదికాండము 3:17. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల చేపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. కాబట్టి ఈయనకు వచ్చినటువంటి శిక్ష ఏంటంటే ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏ బాధ లేదండి, కావలసినన్ని పండ్లు ఉన్నాయి, అన్నిటిని కూడా ఫ్రీగా సంతోషంగా తినుకుంటూ దేవునితో సహవాసం కలిగి ప్రతి సల్లబోట దేవునితోటి సంభాషించుకుంటూ సంతోషంగా బతికినటువంటి దినాలు కాస్త పాపం చేసిన వెంటనే మరి ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తర్వాత అతని మీదకి వచ్చినటువంటి శిక్ష ఏందయ్యా అంటే మరి ఈయన నిమిత్తము భూమి శపించబడింది అంటున్నాడు. అలాగనే ప్రయాసము, బాధ. ప్రయాస అంటే బాధే, కష్టపడాలి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. అది తినాలంటే నువ్వు చెమట ఓడ్చి కష్టపడి తినాలి. అంటే ఈయనకు పాపం చేసిన వెంటనే, ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే వచ్చింది ఏంటంటే శ్రమ. మరణముగా మరి ఇక్కడ దేవుడు తెలియజేశాడు తప్ప శరీరానికి వచ్చేటువంటి, శరీరాన్ని నుంచి ఆత్మ విడిపోయి అంటే ప్రాణం విడిపోయేదాన్ని అది కాదండి. పాపం చేస్తే వచ్చింది ఆ మరణం కాదు, అది జనరల్ సహజ మరణం. అది అందరికీ ఉంది. పాపం చేసినా పాపం చేయకపోయినా ప్రతి మనిషి చనిపోవాలి. వారికి ఆయుష్ దినాలు దేవుడు నిర్ణయించిన ప్రకారంగా వాళ్ళకి ఆ మరణం వచ్చింది తప్ప పాపం వల్ల వచ్చింది కాదు. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగనే కయ్యూనికి కూడా శిక్ష వచ్చింది. ఆయన ఎందుకంటే మొట్టమొదటి తమ్ముడిని హత్య చేశాడు కాబట్టి ఆయన కూడా వచ్చింది. అది 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయం 11, 12. నీవు నీ తమ్ముని చంపినందున నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్పి ఆయన అనడం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆయన కూడా మరి హత్య చేశాడు కాబట్టి వెంటనే ఆయనకు ఏంటంటే దేశ దిమ్మరివై తిరుగుతావట. ఒక చోట ఉండకుండా మరి నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు, నువ్వు సేద్యం చేయాలనుకున్నప్పుడు నేల నీకు సహకరించదని చెప్పి దేవుడు ఆయనకు శిక్ష విధించాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మొదట తప్పు చేసిన వారిని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టి శిక్షను ఇచ్చాడు. కానీ శారీరక మరణం కాదండి. శరీర మరణం అయితే వీళ్ళంతకాలం బతకరు. అది పాపం వల్ల వచ్చేటువంటి శరీర మరణం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే శ్రమ, బాధ, వేదన. కాబట్టి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళకు శ్రమలు వచ్చేటట్టుగా దేవుడు వారిని మరి పంపివేసి ఆ శ్రమను ఇచ్చించినట్టుగా మనకు లేఖనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. అలాగనే మరి రాజుల కాలంలో కూడా మరి యెరోబాము చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళు పాపం చేసినటువంటి వారిని ఇశ్రాయేల్ అందరిని కూడా అస్సూరు రాజు తిగ్లత్ పిలేసర్ అనేటువంటి రాజు చేతికి అప్పగించి వాళ్ళను
దాసులుగా ఆయన చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు బాధ పెడతారు. ఎందుకంటే ఇంకా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ దేశాలన్నింటిని కూడా ఆ కేదేశు పట్టణము, ఆసోరు పట్టణము, గిలాదు దేశము, మరి గలిలయ దేశము, నప్తాలి దేశము, ఇవన్నీ కూడా ఆయన చేతికి అప్పగించినట్టుగా మనకు లేఖనాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. అక్కడ మరి ఇశ్రాయేలు యొక్క రాజ్యాలన్నిటిని కూడా మరి అసూరు రాజు చేతికి అప్పగించినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగనే మరి యోధులు కూడా పాపం చేసినప్పుడు, అంటే యోధా రాజు ఆహాజు పాపం చేస్తే సిరియా రాజు చేతికి అప్పగించాడు. ఆ కాలం వారికి పాపం చేస్తే భూమి మీదనే శిక్ష పడింది. ఎందుకంటే ప్రశాంతంగా జీవించేటువంటి వారిని మరి బానిసలుగా ఇతర రాజులకు అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా పాపం చేసిన వారికి అప్పుడు ఆ కాలంలో శిక్ష కూడా వెంటనే రావడం జరిగింది. కాబట్టి పౌలు గారు అందుకని ఏమంటాడంటే, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను, అంటే శ్రమ, శిక్ష లేక వేదన, మనస్సు, బాధ, ఇవన్నీ కూడా మరి వాళ్ళు అనుభవించారు. కాబట్టి దాన్నే దేవుడు మరణము అన్న సంగతి మనకి తెలియజేశాడు. నిజంగా ఈ మరణ శిక్ష వేదన శరీరముగా, ఆత్మగా కొన్ని లేఖనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి పాపము చేయని వారి మీద కూడా పాపం వచ్చింది అంటే ఆ రోజున మరి కొంతమంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు పాపం చేయకపోయినా కూడా వాళ్ళ మీదకి శిక్ష వచ్చిందని సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఏబేలు మరి ఏ పాపం చేయలేదు. ఏబేలు ఏ పాపం చేయకుండా మరి తన అన్న ద్వారా హత్య చేయబడ్డాడు. కాబట్టి ఆయన నీతిమంతుడే. కాబట్టి ఆయనకు నీతిమంతుడే సరే ఆయనకు బాధ వచ్చింది. బాధ ఏంటంటే ఒక బలవంతంగా అన్న చంపడం అనేది అది ఘోరమైనటువంటి మరణం. ఎందుకంటే బాధ ఎక్కువ. సహజంగా వచ్చే మరణానికి మరి బలవంతంగా చంపడానికి తేడా. కాబట్టి ఈ నీతిమంతుల మీదకి మరి మరణం వచ్చిందంటే శరీర మరణం గురించి చెప్పట్లేదు. ఆయనకు మరి ఆయన చంపడం అది వేదనకరమైనటువంటి బాధ. కాబట్టి దాన్ని కూడా మరణంతోనే పోల్చడం జరిగింది. అలాగనే ఇంకా ఆ కాలంలో మరి బరకియా కుమారుడైనటువంటి జకర్యా మీదకి కూడా అతన్ని కూడా రాళ్ళు రువ్వి చంపుతాడు. కాబట్టి ఆయన కూడా నీతిమంతుడే. ఇలాగ చాలామంది నీతిమంతులు ఆ రోజుల్లో మరి చంపబడ్డారు. ఇంకా మరి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మరి నీతిమంతులు కూడా బాధను అనుభవించారన్న సంగతి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాము. లోతు గురించి, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనసును నొప్పించుకొనుసు వచ్చాను. అంటే ఈయన పాపం చేయలేదు, కానీ ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఈయన బాధ పెడుతున్నారు. ఆయన ముందు వ్యభిచారం చేత మరి ఎంతో ఘోరంగా చేస్తుంటే అవన్నిటిని కూడా చూసుకుంటూ దినము ప్రతిరోజు అవన్నీ చూసుకుంటూ దినదినం తన మనసును నొప్పించుకోవడం, అంటే ఆ నొప్పి అనేది మరి శరీరానికి కాదండి, మనసుకి, ఆత్మకి అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా మరి కొందరు మరి పరీక్షించబడ్డారని చెప్పి కూడా లేఖనాల్లో వ్రాయబడి ఉంది. మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33, 34లో కొంతమంది నీతిమంతులు బాధించబడ్డారట. వాళ్ళకు పరీక్ష కూడా జరిగింది. ఆ పరీక్షలో దేవుడు వాళ్ళని కాపాడినట్టుగా కూడా కొన్ని లేఖనాలను బట్టి అర్థమవుతుంది. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను సల్లార్చిరి, ఖడ్గ దారులను తప్పించుకొనిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి. మరి శ్రమ అనేది వారి మీదకి ఈ విధంగా అనేక విధాలుగా శ్రమలు వచ్చాయి. కాబట్టి ఆ శ్రమలు వారి మీద అధికారం చేశాయి. అంటే మరణము వేలెను, అంటే ఆ శ్రమలు వచ్చినాయి. నీతిమంతుల మీదకి కూడా శ్రమలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళని మరణం వేలెను. శ్రమే మరణం అనేది అర్థం చేసుకోవాలి. మనం చూసాం కదా, మరి ఆత్మకు మరణం అనేది ఏంటంటే పాతాళంలో వేదన పడడమే. ఆ వేదన అనేది బతికున్నప్పుడే నీతిమంతులు కూడా అనుభవించారు. కాబట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలిందంటే ఈ బాధలు అనుభవించారు. పాపము చేయని వారు కూడా ఈ బాధలు అనుభవించారంటే మరణము వారికి కూడా సంప్రాప్తమాయనంటే అందరి ద్వారా వీళ్ళకి కూడా మరి బాధలు వచ్చాయన్న సంగతే తప్ప జనరల్గా వచ్చే సాధారణమైనటువంటి మరణము శరీరాన్ని నుంచి ఆత్మ వెళ్ళిపోవడము లేదా శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవడము అది కాదు. పాపం వల్ల వచ్చే మరణము మరి
బాధ కాబట్టి ఆ బాధని నీతిమంతులు కూడా మరి భరించారని చెప్పడానికే అక్కడ ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము చేయని వారి మీద కూడా మరి పాపము వేలింది అనే మాట చెప్పాడే తప్ప ఇది సహజమైన మరణము, శరీర మరణము కాదు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మన సహోదరుడు మరి జన్మ పాపము ఉన్నది అని దాని వల్లనే పిల్లలు కూడా చనిపోతున్నారని చెప్పాడు. కాబట్టి నిజంగా జన్మ పాపము లేదు అని చెప్పడానికి కొన్ని మాటలు మనం లేఖనాల నుంచి చూద్దాము. మొట్టమొదట ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. అంటే మరి మరణము అంటే మనకు దీన్ని బట్టి ఏంటంటే క్రియల వల్ల వచ్చేటువంటిదే మరణ. అంటే కర్మ పాపమే కానీ జన్మ పాపం అనేది లేదు. ఎవడు పాపం చేస్తే వాడే శిక్షార్హుడవుతాడు తప్ప పాపం చేయకుండా మరణశిక్ష అనేది కానీ వేదన అనేది కానీ రాదు. జన్మత పాపము కూడా ఎవరికి రాదు అన్న సంగతి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు పుట్టిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని కూడా పాపంతో పుట్టించడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అలాగనే మరి యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దుష్టులకు శ్రమ. అంటే దుష్టులు అంటే ఎవరు? పాపం చేసేవాడు, కీడు చేసేవాడు, వాళ్లకు శ్రమ. వారి క్రియల ఫలము వారికి కలుగును. వారి క్రియల ఫలము వాళ్ళకి కలుగునంటే ఏ క్రియ చేస్తే ఆ క్రియకు తగ్గట్టుగా ఫలితం వస్తుందన్న సంగతి చెప్తున్నాడు. అలాగనే ఇర్మియా గారు కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ మాటల బట్టి జన్మ పాపము లేదని ఖచ్చితంగా అర్థం కావాలి. ఇర్మియా గ్రంథము 31, 29, 30 వచ్చినా చూడండి. ఆ దినములలో అంటే పాతకాలంలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచినను మాట వాడుకొనరు. ప్రతి వాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి వాడు తన దోషము చేతనే మృత్యు నొందును. తన దోషము చేతనే మృతి పొందును అంటే శిక్ష నొందుతాడు. అంటే చేసిన పాపాన్ని బట్టి శిక్ష నొందుతాడు. దాన్నే మృతి అని కూడా చెప్తున్నాడు. మృత్యు నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. వానికే శిక్ష వస్తుంది తప్ప మరొకరికి రాదు. కాబట్టి ఈ విధంగా మనకు చూస్తే చక్కగా ఎవడు పాపం చేస్తే వాడే మృతి పొందుతాడంటే వాడే శిక్ష పొందుతాడు. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం కూడా ఇలా ఉంది. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడు ఎవడో వాడే మరణము నొందును. పాపము చేయువాడే మరణము నొందును అంటే పాపము చేయువాడే శిక్ష పొందుతాడు, శ్రమ పడతాడు అని అర్థం చేసుకోవాలి. మరణం అంటే శిక్ష, వేదన, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ మరణిస్తున్నారంటే ఇదిగో శారీరక మరణం అని చెప్పి అనుకుంటున్నారు. కాదండి. ఇక్కడ మరణం అంటే రెండవ మరణం ఏంటంటే శిక్ష, వేదన, బాధ అన్న సంగతి మనకు అర్థం కావాలి. అలాగనే మరొక వచనం కూడా చూద్దాం. 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 18:20. పాపము చేయువాడే మరణము నొందును అంటే శ్రమ నొందును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదనియు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును, నీతిమంతునికి రాదండి. కాబట్టి ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవడు దుష్టుడో వాడే దుష్టత్వానికి వెళ్తాడు. నీతిమంతుడు చక్కగా లాజరు ఉండే ప్లేస్కి వెళ్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే పౌలు గారు ఇలా అంటున్నాడు. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను. ఎవడి భారాన్ని వాడే, ఎవడ బరువు వాడే భరించుకున్నట్టు ఎవడు తప్పు చేస్తే వాడే శిక్ష అనుభవిస్తాడు తప్ప తప్పు చేయకుండా నీతిమంతుడు మరి ఈ యొక్క శిక్షని అనుభవించడు, అంటే ఈ మరణం పొందడు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. అలాగనే మరొక మాట కూడా చూద్దాము. గలతీ పత్రిక 6:7. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏది ఇత్తునో ఆ పంటనే కోయును కదా అని చెప్తున్నాడు. కాబట్టి పాపము చేయకుండా జన్మత పాపం అంటే చాలా తప్పండి. అసలు ఆ మాట అననే కూడదు.
కాబట్టి మరి దేవుడి దృష్టిలో మరి పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడం. పసిపిల్లలకు గంటలో పుట్టిన పిల్లలు చనిపోతున్నారంటే ఎందుకు చనిపోతున్నారు? దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతే. లేదా మరి వాళ్ళు తల్లిదండ్రుల వల్ల మరి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి చనిపోవచ్చుమే తప్ప, తల్లిదండ్రులు చేసిన పాపం వీళ్ళకి రాదు. ఇప్పుడు మనం చూసాం కదా! తండ్రి పాపం చేస్తే కుమారునికి పొందననియు, కుమారుడు చేసిన దాన్ని తండ్రి భరించడనియు మనం లేఖనాలను బట్టి చూస్తున్నాం కాబట్టి, అది రాదు. పాపం అనేది రాదు గానీ, శరీర రోగాలేమైనా ఉంటే వస్తాయి. లేదంటే శరీరంలో ఉన్న లోపాల వల్ల సరైనటువంటి అవయవ నిర్మాణం జరగకపోతే చనిపోవచ్చు. అది సైంటిఫికల్ రీజన్ అది. అంతే తప్ప దేవుడు పాపం వల్ల వచ్చేటువంటి మరణం కాదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన సహోదరుడు ఏమంటాడంటే, ఒకవేళ మరణం అంటే ఒకవేళ అంటే జన్మతః పాపం లేకపోతే గంటలో పుట్టిన పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఒక్క రోజులో పుట్టిన పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? నెల రోజుల పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని చెప్పి మా సహోదరుడు యొక్క ఆలోచన. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి శరీర సంబంధమైనటువంటి లోపాల వల్ల చనిపోవచ్చు. లేదా దేవుడు వాళ్ళకు అంతే ఆయుష్ ఇచ్చుండొచ్చు. అంతే తప్ప అయి మనుషుల కారణాలే తప్ప దేవుడు ఎవరికి కూడా మరి ఉద్దేశపూర్వకంగా ఎవరికి అన్యాయం చేయడు, ఎవరిని చంపడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు పాపం వల్ల కాదు గానీ, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఒకరు 100 ఏళ్ళు బతుకుతాడు, ఒకడు 120 ఏళ్ళు బతుకుతాడు, ఒకడు 70 ఏళ్ళు, ఒకడు 50 ఏళ్ళు, ఒకడు 30, 10 సంవత్సరాలు ఇలా అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ను బట్టి జరుగుతుందే తప్ప నిజంగా మరి మన సహోదరుడు చెప్పినట్టుగా పాపము చేసినందుకే శారీరక మరణము అందరికీ రావట్లేదు. అందరికి సంప్రాప్తమయ్యేది ఏంటంటే మరి పాపం చేస్తే అందరి ద్వారా అందరికి వ్యాపిస్తుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వాడిని చూసి ఈడు నేర్చుకుంటున్నాడు, ఈడిని చూసి వాడు నేర్చుకుంటున్నాడు, వాడు చేశాడు కాబట్టి నేను ఎందుకు చేయకూడదు, నేను చేశాను కాబట్టి వాడు ఎందుకు చేస్తున్నాడని ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాపం అనేది పెట్టరేగిపోయి ఈ రోజున సమాజంలో అందరూ పాపం చేస్తున్నారు కాబట్టే అందరికీ పాపం అనేది సంక్రమించిందని చెప్తున్నాడే తప్ప సహజ మరణం గురించి కాదు. కాబట్టి మరి సహోదరులు అర్థం చేసుకుంటారని మరి ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.